వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఓఎన్జీసీలో 2236 అప్రెంటిస్ ఖాళీలు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఓఎన్జీసీ సెక్టార్లలో కింది ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు 1 సంవత్సరం శిక్షణ ట్రైనింగ్ ఉంటుంది. ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్. సెక్టార్ల వారీగా ఖాళీలు: 1 నార్థరన్ సెక్టార్ 161, 2 ముంబై సెక్టార్ 310, 3 వెస్టర్న్ సెక్టార్ 547, 4 ఈస్టర్న్ సెక్టార్ 583, 5 సదరన్ సెక్టార్ 335, 6 సెంట్రల్ సెక్టార్ 249, మొత్తం 2236 ఖాళీలుగా ప్రకటించారు. వీటికి అర్హతలు: విభాగాలను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా, బీఏ, బీకామ్, బీఎస్సీ ఉత్తీర్ణులు అవ్వాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా: అర్హతా ప్రమాణాలు: 1 లైబ్రరీ అసిస్టెంట్ 10వ తరగతి పాస్ అవ్వాలి, 2 ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ 12వ తరగతి పాస్ అవ్వాలి, 3 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపిఏ, ఐటీఐలో సిఓపిఏ ట్రేడ్ ఉత్తీర్ణులు అవ్వాలి, 4 డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్లు ఉత్తీర్ణులు అవ్వాలి, 5 ఎలక్ట్రీషియన్, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉత్తీర్ణులు అవ్వాలి, 6 ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి, 7 ఫిట్టర్, ఐటీఐలో ఫిట్టర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 8 ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్, 9 ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీఐలో రెలవెంట్ ట్రేడ్ కలిగి ఉండాలి, 10 మెషినిస్ట్, ఐటీఐలో మెషినిస్ట్ ట్రేడ్ కలిగి ఉండాలి, 11 మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్, ఐటీఐలో మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ కలిగి ఉండాలి, 12 మెకానిక్ డీజిల్, ఐటీఐలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ కలిగి ఉండాలి, 13 మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీ, ఐటీఐలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 14 మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పెథాలజీ, ఐటీఐలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పెథాలజీ ట్రేడ్ అయి ఉండాలి, 15 మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ, ఐటీఐలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 16 మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 17 స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, ఐటీఐలో స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ ట్రేడ్ కలిగి ఉండాలి, సర్వేయర్, ఐటీఐలో ద సర్వేయర్ ట్రేడ్ కలిగి ఉండాలి, 19 వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, ఐటీఐలో ద ట్రేడ్ ఆఫ్ వెల్డర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 20 ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్, బీఎస్సీ కెమిస్ట్రీ, 21 అకౌంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్, బ్యాచిలర్స్ డిగ్రీ కామర్స్లో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి, 22 స్టోర్ కీపర్, పెట్రోలియం ప్రొడక్ట్స్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి, 23 ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, బీబీఏ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, 24 సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్, 25 డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రాడ్యుయేషన్, 26 ఫైర్ సేఫ్టీ ఎడ్యుకేటివ్, బీటెక్, బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో సర్టిఫికేట్ కలిగి ఉండాలి, 27 కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి, 28 ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి, 29 సివిల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ కలిగి ఉండాలి, 30 ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి, 31 ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి, 32 మెకానికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీలో గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి,
33 కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి. 34 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా 3 సంవత్సరాల డిప్లొమా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 35 ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి. 36 సివిల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 37 ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. 38 ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. 39 మెకానికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. 40 పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్తో జియాలజీ ఒక సబ్జెక్టుగా కలిగి ఉండాలి. వయోపరిమితి 25/10/2024 నాటికి 18 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. వయో సడలింపు ఏజ్ రిలాక్సేషన్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, జనరల్ అభ్యర్థులకు SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ట్రైనింగ్ శిక్షణా కాలం 12 నెలలు ఉంటుంది, అనగా 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు BA, BCom, BSc, BBA, BE, BTech అభ్యర్థులకు నెలకు 9,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. 3 సంవత్సరాల డిప్లొమా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థులకు నెలకు 8,050 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ 10వ తరగతి 12వ తరగతి అభ్యర్థులకు నెలకు 7,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ 1 సంవత్సరం, ITI ట్రేడ్ 1 సంవత్సరం చేసిన వారికి నెలకు 7,700 రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు. ట్రేడ్ అప్రెంటిస్ 2 సంవత్సరాలు, ITI ట్రేడ్ చేసిన వారికి నెలకు 8,050 రూపాయలు చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు వర్క్ సెంటర్ పనిచేయవలసిన ప్రదేశాలు డెహ్రాడూన్, ఢిల్లీ, జోధ్పూర్, గోవా, హజీరా, ముంబై, ఉరాన్, పన్వేల్, నవా, అహ్మదాబాద్, అంక్లేశ్వర్, వడోదర, బొకారో, కాంచే, మొహసానా, జోర్వాట్, నజీరా అండ్ శివసాగర్, సిల్ఫార్, చెన్నై, కాకినాడ, కొరైకల్, రాజమండ్రి, అగర్తల, కోల్కతాలో పనిచేయవలసి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఎలా అప్లై చేయాలి? అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి. సంబంధిత వెబ్సైట్ నుండి. ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రారంభ తేదీ 5/10/2024 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ 25/10/2024గా ప్రకటించారు. ఫలితాల వెల్లడి ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి 15/11/2024గా ప్రకటించారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ను వెబ్సైట్ నుండి చేసుకోవాలి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.